ఆ! నిన్న ఓ 'ఓజీ' సినిమా మీద టికెట్ల పెంపుకి ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. జియో కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. రిలీజ్ చేసిన 10 నిమిషాల్లో అంటే వైసీపీ సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఈ పేటీఎం బ్యాచ్ స్టార్ట్ చేశారన్న. ఆ! టికెట్లు అంటే మీరు టికెట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటున్నారు. అంటే అధికారంలో మీరుంటే మీకు ఇష్టం వచ్చినట్టు పెంచేసుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు, పేదవాళ్ళు రక్తం దిగేస్తున్నారు హ్మ్. అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు, ఏకంగా వీడియోలో పెడుతున్నారు. దానికి వాళ్ళకి సంబంధం ఏముంది అసలా? అదే కదా ఇప్పుడు సినిమా టికెట్లకి లేకుంటే రాజకీయానికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఇప్పుడు అట్ట కాదు నరేష్. నా దగ్గర ఆ డబ్బులున్నాయి. నా దగ్గర డబ్బులున్నాయి. 1000 కాదు 1500 పెడితే చూడాలనుకుంటే నేను సినిమా చూస్తాను. అవును అంతే. ఇక్కడ ఎవరి బలవంతం కూడా లేదు. ఉమ్, నాకు నచ్చితే చూస్తా, నచ్చకపోతే మానేస్తా. ఉమ్, ఇప్పుడు వీళ్ళు ఏం బలవంతం ఏం పెట్టలా. వీళ్ళ ఏడుపంతా ఏంటంటే ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అవును. జగన్మోహన్ రెడ్డి ఎలాగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడు. వెళ్ళడు. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలకి ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి టీవీలో గట్టా చర్చ జరుగుతూ ఉంటది. ఉమ్, ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక పక్క టీవీలో చర్చ, ఇంకో పక్కన సోషల్ మీడియాలో కూడా గట్టిగా తగులుకుంటూ ఉంటారు. నువ్వు ఎమ్మెల్యేవు కదా, పైగా మాజీ ముఖ్యమంత్రివి కదా, అసెంబ్లీకి ఎందుకు ఉమ్, వెళ్ళాలని చెప్పేసి. ఆ, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఓజీ సినిమాని ట్రోల్ చేస్తున్నారు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. టికెట్లు పెంచేశారని అది ఇదని వాళ్ళు కొత్తగా పెంచుతున్నారా? అది కదా ఇప్పుడు కొత్తగా అసలు ఇదేమన్నా ఓజీ సినిమాకు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పెంచుతున్నారా? గతంలో ఎవరో పెంచలేదా? వార్ 2కి పెంచలేదా? అదే కదా వారు పుష్ప 2కి పెంచలేదా? పెంచారు. మరి దేన్ని ఆపేసారు? దేన్ని ఆపలేదుగా. దేవరా కూడా ఏంటి ఆపలేదు? దేవరా పెంచారు, కల్కికి పెంచారు, మొన్న వచ్చిన నాని సినిమాకు పెంచారు, అన్ని సినిమాలు పెంచుకుంటూనే పోతున్నారు. మరి ఇవాళ కొత్తగా ట్రోల్ పవన్ కళ్యాణ్ చేయడానికి ఏమీ లేదు. కొత్తగా ట్రోల్ ఏముంది? అన్ని సినిమాలకు ఎలాగైతే పెంచుకుంటున్నారో ఓజీ కూడా అలా పెంచుకుంటున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సపరేట్ గా పెంచలేదు కదా. ఇప్పుడు వాళ్ళ ఏడుపుకి ప్రధాన కారణం ఏంటంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కారణం. కారణం ఎంత కారణం పవన్ కళ్యాణ్ గారు కారణం. అదొక కడుపు మంట. ఆ కడుపు మంట ఇప్పుడు మీరు బాగా గమనించండి. రామ్ చరణ్ గారి సినిమా వచ్చినా ట్రోల్ చేస్తారు, చిరంజీవి గారి సినిమా వచ్చినా చేస్తారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా ట్రోల్ చేస్తారు. వీళ్ళకి నచ్చని హీరో ఎవరి సినిమా వచ్చినా సరే బాయ్కాట్ అంటారు. బాయ్కాట్ ఓజీ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అవును చూసారు. కాదు నువ్వు వాడు బాయ్కాట్ చేయకపోయినా వైసీపీ కార్యకర్తలు అలాగే సినిమా చూడరు. దేనికి రా బాయ్కాట్ అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నికల హామీల్లో పలానా హామీలు ఇచ్చారంట, దానికి నిరసనగా మేము సినిమాను బాయ్కాట్ చేస్తున్నాం. వాడు బాయ్కాట్ దిక్కుమాలి నిన్న అంటే టికెట్ల విషయంలో కూడా ఇదే సేమ్ ఇలాగే ఉల్లి ధర లేదు, టమాటా ధర లేదు, పత్తి ధర లేదు, కానీ ఓజీకి మాత్రం ₹7 టికెట్. సరే ఓకే, ఉల్లికి ధర లేదు, టమాటాకి ధర లేదు, మిర్చికి ధర లేదు, దేనికి ధర లేదు. రైతుల సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం అప్పుల్లో ఉంది. అప్పులు ఎక్కువైపోయి నిరుద్యోగ యువత ఎక్కువ ఉంది. ఏం చేయాలి అప్పుడు? జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి ఎమ్మెల్యే కదా. అవును మాట్లాడాలి. అసెంబ్లీలోకి మీరు వెళ్ళి మాట్లాడకుండా ఇక్కడ కూర్చొని సీఎం నువ్వు నేను ఎలా మాట్లాడుకుంటున్నావు రూమ్ లో కూర్చొని ఆ మాదిరిగా ఒక రూమ్ లో ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టేసి ఇంక ఇష్టానుసారంగా అయిపోయినప్పుడు ఎదురు బదులు కూర్చొని మాట్లాడితే నువ్వు చెప్పేది ఏంటి, నేను చెప్పేది ఏంటి అర్థం అవుతుంది. అవును ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాం, నేను నీ గురించి ఏదో ఒక ఆరోపణ చేస్తాను, నువ్వు లైవ్ లో ఉన్నావు కాబట్టి అట్ట కాదన్నా ఇట్ట కాదని అట్ట నువ్వు నాకు చెప్తావు. అవును, నేను నీ ముఖం చూడకుండా నీతో మాట్లాడకుండా నువ్వు ఎవరో నాకు తెలియకుండా నేను రూమ్ లో కూర్చొని నరేష్ ఎలాగంటే ఎట్ట కుదురుతుంది? నువ్వు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి. ప్రభుత్వం పని నీ ఆరోపణలు చేస్తాం, మా దగ్గర ఆధారాలు అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. అవును, అసెంబ్లీకి వెళ్ళమంటే చచ్చిపోతారు. అసెంబ్లీకి వెళ్ళడు, ఛాన్సే లేదు. నీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. సినిమాలో కంటెంట్ ఉండి సినిమా బాగుంటే ఎవడు బాయ్కాట్ చేసినా చూస్తారు సినిమా. ఇక్కడ అందరు హీరోలకి అభిమానులు ఉన్నారు. మెజారిటీ అధిక సంఖ్యలో ఉన్నారు. అల్లు అర్జున్ ఉండే ఫ్యాన్ బేస్ అల్లు అర్జున్ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది, జూనియర్ గారు ఆయనకు ఉంటుంది,
రామ్ చరణ్ ఉండేది రామ్ చరణ్ ఉంటది. అవును. ఫ్యాన్స్ మాత్రం చూసేస్తే సినిమాలు హిట్ అయిపోవు. అయిపోవు అది వాస్తవం. కాదు, ఫ్యాన్స్ ని బేస్ చేసుకొని సినిమాలు తీస్తే అసలు నన్ను అడిగితే ఏ ఒక్క సినిమా ఫ్లాప్ అవ్వకూడదు అవును. కదా. ఒక్కరే ఫ్యాన్స్ ఒకటే చూస్తే సినిమా హిట్ అవ్వదు, అందరూ చూస్తారు. అందరూ చూడాలి. ఉమ్. ఇప్పుడు అందరూ చూడాలి. సినిమా బాగున్నప్పుడు ఆ హీరో మా హీరో కాదు, మేము అభిమానించే హీరో కాదని చెప్పి ఎవడో చూడదు. సినిమా బాగుందని కాకపోతే ప్రతి ఒక్కడే వెళ్తాడు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన, లేదంటే అల్లు అర్జున్ అభిమాన, ఇంకోటి అభిమాన పక్కన పెట్టేసి. అవును. బాగుంటే అందరూ వెళ్తారు, బాగోకపోతే ఫ్యాన్స్ సగం మంది చూడరు. అవును. దాన్ని వాస్తవం. మాత్రం సపరేట్ వచ్చి నువ్వు బాయ్ కట్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. చేయకపోతే అంత. ఇప్పుడు వార్ 2 సినిమా ఉదాహరణ వార్ 2 తీసుకో, అంత ముందు కొన్ని హరిహర వీరమల్లునే తీసుకో, ఇద్దరే తీసుకో, పాజిటివ్ నెగిటివ్ రెండు తీసుకో. కంటెంట్ ఉంటే హిట్ అవుతాయి, కంటెంట్ లేకపోతే అవ్వదు కదా. అవదు కదా, అంతే. కాకపోతే ఏంటంటే ఈ బాయ్కాట్, ఈ నెగిటివ్ రివ్యూలు, లేదంటే ఇంకొక రకమైన ప్రచారం దేనికి పని చేస్తాయి అంటే మిడిల్ టాక్ ఉంటాయి కదా, సినిమా యావరేజ్ అంటే హిట్ పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనే సినిమాలు కొన్ని ఉంటాయి, చిన్న చిన్న హీరో సినిమాలు కొన్ని ఉంటాయి. వాటికి భయంకరంగా ఎఫెక్ట్ పడేమో గానీ ఈ పెద్ద హీరో సినిమాకి మినిమం మనకి పర్వాలేదు యావరేజ్ టాక్ వచ్చినా సరే సినిమా హిట్టే. దాని రెవెన్యూ దానికి వచ్చేస్తుంది. మరీ బొత్తుగా డిజాస్టర్ టాక్ వస్తే సినిమాకి నష్టం తప్పితే యావరేజ్ పెద్ద హీరో నటించిన సినిమా ఏదైనా సరే యావరేజ్ టాక్ వచ్చినా సరే దాని డబ్బులు వచ్చేస్తాయి. ఇలా ట్రోల్ చేసినందుకు మాత్రమే, ఒకవేళ ఇలా ట్రోల్ చేస్తే ఫ్లాప్ అవడానికి, ఇలా సపోర్ట్ చేస్తే హిట్ అవడానికి గతంలో యాత్ర తీశారు, యాత్ర 2 తీశారు, రామ్ గోపాల్ వర్మ చేత అనేక సినిమాలు చేయించారు. అవన్నీ వైసీపీ అఫీషియల్ గా చేయించిన సినిమాలు. అవును. మరి ఎందుకు హిట్ అవ్వాలో ఒక సినిమా కూడా వాడి పేర్లు కూడా గుర్తులేవు నాకైతే కనుక. ఆ సినిమా థియేటర్ చూసే జనమే లేవు. ఆ లేక కాదు, ఆ సినిమాలు చూడడానికి జనాలు లేక రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా ఏంటి లాస్ట్ లో, రామ్ గోపాల్ వర్మ ఒకటి, యాత్ర 2 ఒకటి, వ్యూహం సినిమా అనుకుంటా, వ్యూహం అనుకుంటా. ఆ సినిమాని ఏకంగా మన ఇది గవర్నమెంట్ తరఫున ఏదో కార్పొరేషన్ ఉంటుంది గుర్తురా, ఫైబర్ నెట్వర్క్ ద్వారా నీకు కేబుల్స్ వేసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ప్రభుత్వం, గవర్నమెంట్ సొమ్ము. ఆ సొమ్ముని ఆ డబ్బుల నుంచి రామ్ గోపాల్ వర్మ ఇచ్చేసారు. రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము నుంచి వాళ్ళ భూమి సినిమా చేయించుకొని దానికి ఏం చేస్తారు అంటే సిటీ కేబుల్ వేసి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించింది, వాళ్ళకి డబ్బులు ఇచ్చింది వాళ్ళకి. అవును. వీళ్ళ 50 లక్షల రూపాయలు పెట్టి సినిమా తీస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ నెట్ ద్వారా ₹1 కోటి కొన్న సినిమా. ఎవరన్నా సొమ్ము, మరి దానికి నిప్పు తాగలేదు నెలకు కూడా. దాని మీద అడిగితే వాళ్ళు దాని మీద మళ్ళీ రేసి చేయరు, దాని మీద క్వశ్చన్ చేయరు. అసలైన దోపిడీ అది. ఇప్పుడు ఈ సినిమా అది దోపిడీ. అవును, అది దోపిడీ. వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు నా ఇష్టం అది. అవునన్నా, అంతే అంతే కదా. ఇప్పుడు అవునన్నా కరెక్ట్ అయితే కానీ నా దగ్గర డబ్బులు ఉంటే నేను వెళ్తా. అవును, వ్యూహం సినిమాకి అఫీషియల్ గా ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లించారు వాళ్ళు, కొని వీళ్ళ సినిమాను కొన్నారు వీళ్ళు. మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్మే కదా, ఇది అసలైన దోపిడీ ఇది. అవును, ఆ చిన్న లాజిక్ మర్చిపోయి చూసే వాళ్ళు మన గతంలో ఎలా మర్చిపోయి అంటే జనాలకు గుర్తుండదులే మనం ఏది పడితే మాట్లాడేసి చెల్లుబాటు అయిపోద్దనే ఆలోచనలో ఉంటారు తప్పితే వీళ్ళకి వాస్తవాలు తెలుసుకోవాలి, మనం దొరికేస్తాము అనేది అస్సలు ఉండదు వాళ్ళకి. అస్సలు సిగ్గు శరవాణి ఉండదు వాళ్ళకి, సిగ్గు అనేది ఉండదు. నేను మొన్న చూస్తున్నా బాయ్కాట్ దేనికి కదా బాయ్కాట్ చేస్తే అంత చేయకపోతే అంత అది కదా. ఇప్పుడు వీళ్ళు అంత సీరియస్ గా రాజకీయాలు చేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి 11 వస్తాయి, వీళ్ళు పట్టుమని లెక్కైతే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి కష్టపడరు. గ్రౌండ్ లెవెల్ లో ప్రచారం కానీ ఓట్లు అయితే 11 ఎందుకు వస్తాయి అది కదా. ఇప్పుడు ఇంత సీరియస్నెస్, ఎంత దృష్టి, ఎంత పకడ్బందీగా, ఇంత టైం వేస్ట్ చేసి టైం ఎఫర్ట్ చేసి బాయ్కాట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడని చెప్పిన ఒకడన్నా అంటున్నాడా? అసెంబ్లీకి వెళ్తే డొల్ల ఏం ఉండదు, మ్యాటర్ వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కడ పోస్ట్ పెట్టుకుని బాయ్కాట్ పెట్టుకోండి, టికెట్ పెంచండి, ఎక్కడ రేట్ చేసుకోండి. సినిమా బాగుంటే ఎవరు ఆపలేడు, చూడాలనుకున్నాడు వెళ్ళి చూడకుండా ఉండడం. అవును,
కాకపోతే వీళ్ళు ప్రీ పబ్లిసిటీ ఓజీ చేస్తుండ్రు, అది మాత్రం మెచ్చుకోవచ్చు. ఇప్పుడు అంతకు మించి వాళ్ళు ఇక్కడ ఇంకో కోణం కూడా చూడాలి. ఇప్పుడు నిర్మాతలు అన్న 1000 రూపాయలు పెట్టాలనుకున్నారు. సినిమా యూనిట్ సినిమా 1000 రూపాయలు పెట్టారంటే ఆ ఎఫెక్ట్ సినిమా ఉమ్, మీద పడుకుంటా ఉండదు, ఉంటది లేకుండా వాళ్ళకి తెలీదా? ఉంటది. పాజిటివ్ టాక్ వస్తే పర్వాలా, సినిమాకి 1000 ఉమ్, రూపాయలు పెట్టి పాజిటివ్ టాక్ వస్తే పర్వాలా చూస్తారు. ఉమ్, ఉమ్, అవును ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే డిజాస్టర్ కంటే అది పెద్ద డిజాస్టర్ అవుతుంది. అది కూడా అవును. ఆ మాత్రం వాళ్ళకి తెలియకుండా ఉంటది. వాళ్ళకి తెలీదా మనం పెట్టొచ్చా పెట్టకూడదు? ఇప్పుడు పుష్పకి 800 పైన పెట్టారు, పుష్ప 2కి. పెట్టారు అవును. చూడడం మానేశారా? అది కదా చూడడం మానేలేదుగా. నాయలుగా భారీ హిట్, అది భారీ విజయం అది. భారీ విజయం, భారీ డబ్బులు కూడా బాగా వచ్చినాయి, గట్టిగానే వచ్చినాయి. అలాగే అలాగే గేమ్ చేంజర్ ఉంది, గేమ్ చేంజర్ కూడా పెంచారుగా. పెంచారు. ఏమైంది? అదే ఇప్పుడు కంటెంట్ ఉంటే, సినిమా బాగుంటే దాని టాక్ ఎలా ఉన్నా వీళ్ళు చూస్తారు. అబ్బా బాగుంది అని చెప్పి టాక్ ఉంటే చూస్తారు. ఉమ్, కానీ అందులో ఏమీ లేకుండా చూడాలి అని చెప్పి రుద్దేస్తారు. ఎవడైనా వీళ్ళు బలవంతంగా మనం చూపించగలం సినిమాని. రోడ్డు పోయి తీసుకెళ్ళి సినిమా హాల్లో కూర్చోబెట్టలేం కదా. అది కదా. వీళ్ళు ఎదవి ఏడుపు తప్పితే ఏముండదు. ఆ, ఉమ్. అంతేలే వాళ్ళ గురించి, దాని గురించి. ఉమ్, ఇది కామన్. ఇది ఇంకా చాలా తక్కువ. ఇంకా దగ్గరకు వచ్చే కొద్ది ఇంకా చాలా ఉంటది ఇంకా వ్యవహారాలు. ఆ, ఇది చాలా టైలర్ వస్తే చూస్తే అది అర్థమైపోతుంది ఇంకా స్టేషన్. అదే. చూద్దాం అప్పటికల్లా ఏం చేస్తారో చూద్దాం. సరే సరే చూద్దాం.